గులాబీ అందంతో పాటు ముళ్ళు కూడా కలిగి ఉంటుంది. అలాగే మన ఆంతరిక సౌందర్యం కూడా ముళ్ళతో రక్షింపబడి ఉంటుంది. అహంకార క్రమంలో కోపం, భయం మరియు అపనమ్మకం లాంటివి ఆత్మ గాయపడకుండా రక్షిస్తుంటాయి. ఆత్మగా నేను అవినాశి. ఎవరి వల్ల కానీ దేని వల్ల కానీ నేను గాయపడనని తెలుసుకున్నప్పుడు మనలను పరిమితం చేస్తున్న ఈ అహంకారపు రక్షణను వదిలివేస్తాను. మన భావన, సంకల్పాలు, వ్యవహారంలో ఆత్మిక స్థితి ఉన్నప్పుడు మనం సురక్షితంగా ఉంటాము. ఇతరుల నుంచి మనం దుఃఖాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే ఆత్మ గాయపడుతుంది. దుఃఖాన్ని తీసుకోము అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆత్మ గాయపడే ప్రసక్తే లేదు. స్వయానికి అహంకారం అనే ముళ్ళ రక్షణ కూడా అవసరం లేదు. ఈరోజు నేను అహంకారం అనే ముళ్ళను తీసివేసి అందమైన గులాబీగా పరిమళిస్తాను.